అతడే ఒక సైన్యం, కార్యకర్త ఆయనే. ఆ పార్టీ లీడర్ అయినా అధినేత అయినా ఆయనే. అలా తానే ఓడినా తలగ్గకుండా ఒక ఆయుధమై నిలబడి గెలిచారు పవన్ కళ్యాణ్. అయితే మొన్నటి విజయం వేరు. ఫ్యూచర్లో పరిస్థితులు అలానే ఉండకపోవచ్చు. పార్టీకి క్యాడర్ లీడర్లు సంస్థాగత నిర్మాణం ఉంటేనే స్ట్రాంగ్గా నిలబడే అవకాశం ఉంటుంది. అందుకే యువతని పార్టీ వైపు ఆకర్షించే పనిలో పడిందట జనసేన. జెన్జీ సెంట్రిక్గా పాలిటిక్స్ నడపడంతో పాటు నవ యువకులతో బలమైన పునాదులు వేసుకునేలా పావులు కదుపుతున్నారట జనసేన అధినేత. జనసేన వ్యూహం జెన్జీపై పవన్ కన్ను. ఇప్పుడిప్పుడే ఓటర్లుగా మారుతున్న యువతపై ఫోకస్. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా అడుగులు. లాంగ్ టర్మ్లో పార్టీ నిలబడేలా యువతను ఆకర్షించే ప్లాన్. జనసేనను స్ట్రాంగ్ ఫోర్స్గా తయారు చేసే పనిలో సేనాని. ఒక్క సీటుతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి చట్టసభల్లోకి అడుగుపెట్టింది జనసేన. ఏకంగా 21 సీట్లతో కింగ్ మేకర్గా కూటమిలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టిన జనసేనాని ఇప్పుడు పార్టీ పటిష్టత కోసం సీరియస్ కాన్సంట్రేషన్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలోపేతం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికంటే మరింత బలపడి టీడీపీ వైసీపీతో సమానంగా స్ట్రాంగ్ ఫోర్స్ గా నిలబడాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతకాలం పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయని పవన్ ఫ్యూచర్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా జనసేనను పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారట. పవర్లో ఉన్నాం కాబట్టి పార్టీని స్ట్రెంథెన్ చేసుకునేందుకు ఇదే సరైన టైం అని భావిస్తున్నారట. పవన్ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీకి అంతో ఇంతో క్యాడర్ ఉంది. కానీ సంస్థాగతంగా జనసేనకు బలమైన పునాదులు లేవు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు స్ట్రాంగ్ గా లేని పరిస్థితి. పైగా పార్టీ సిద్ధాంతాలతో ఆకర్షితులై వైసీపీ, టీడీపీ వెంట నడుస్తున్నట్లుగా జనసేనకు బ్యాక్ బోన్ గా నిలుస్తున్న ఫిక్స్డ్ ఓటర్లు కూడా లేరు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారిలో మెజారిటీ ప్రజలు పార్టీల వారీగా విడిపోయిన పరిస్థితి. ఏ పార్టీకి సంబంధం లేని వారు పరిస్థితులను బట్టి ఓసారి వైసీపీకి, మరోసారి టీడీపీకి మద్దతు తెలుపుతూ ఉంటారు. అయితే జనసేనకు కూడా వైసీపీ, టీడీపీ లాగా ఒక బలమైన వర్గాన్ని వెన్నెముకగా మార్చుకోవాలన్నది పవన్ ఆలోచన అంటున్నారు. జెన్జీ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేస్తూ 20-25 వారిని జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యేలా చేయాలనేది పవన్ వ్యూహమంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. కూటమితో సమన్వయం, యువత ఆకాంక్షలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలతో జనసేన మరోసారి ప్రభంజనం సృష్టించేలా పవన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారట. ప్రత్యేకంగా జెన్జీ తరం సరికొత్తగా ఆలోచిస్తోందని, వారిని పార్టీకి దగ్గర చెయ్యాలనేది సేనాని ఆలోచనగా చెప్తున్నారు. జెన్జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా ఉంది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరు నిరసిస్తూ తిరుగుబాటు బావుట ఎగురవేస్తూ జెన్జీ సత్తా చాటుతోంది. యువ కెరటాలై కన్నెర్ర చేస్తూ ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నారు. ఈ మధ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు జెన్జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. దేశంలోని జెన్జీ నిర్మాణాత్మకమైనదని ఇటీవలే ప్రధాని మోదీ కూడా కామెంట్స్ చేశారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ను జెన్జీగా పిలుస్తారు. సోషల్ మీడియాల వేదికల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా చెబుతారు. అలాంటి జెన్జీలను తమ వైపునకు తిప్పుకోవాలనేది జనసేన ప్రత్యేక కార్యాచరణగా ఉంది. ఏపీ రాజకీయాల్లో అయితే టీడీపీ, లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన దూసుకుని రావడానికి ఇదే సరైన సమయమని, అందుకు యువతను ఆయుధంగా మలుచుకోవాలనేది పవన్ ప్లాన్ గా చెప్తున్నారు. టీడీపీకి ఎప్పటి నుంచో బలమైన క్యాడర్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది. విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా చెప్పుకోదగ్గ బలమే ఉంది. అయితే ఫ్యాన్ పార్టీ క్యాడర్ లీడర్లలో ఉన్న స్తబ్దతను తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోందట.
2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడో అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్గా నిలబడాలనే ప్లాన్తో జెన్జీని ఆకర్షించేలా పావులు కదుపుతున్నారట. అంతకంటే ముందే లోకల్ బాడీ ఎన్నికల్లో తన సత్తాను చాటితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. స్థానిక సంస్థల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు అవకాశమిచ్చి రోల్ మోడల్గా నిలవాలన్నది జనసేన ప్లాన్ అంటున్నారు. 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులను తమ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తే తమకు సాలిడ్ ఓట్ బ్యాంకు ఉండడమే కాదు, పార్టీకి బలమైన పునాదులు పడతాయని భావిస్తున్నారట. భవిష్యత్ అంతా యువతే కాబట్టి, పైగా జెన్జీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేలా జెన్జీల సెంట్రిక్ గా ఫ్యూచర్ ప్లాన్లు తయారు చేస్తున్నారట. ఓవైపు వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేట్ గా బలపడాలనే స్కెచ్ తో పాటు మిగతా పార్టీలతో సమానంగా తమకు డెడికేటెడ్ ఓటు బ్యాంకును తయారు చేసుకునే స్కెచ్ వేస్తున్నారట. జనసేన ప్రజల కోసం పని చేస్తుందని, ఆ పార్టీలోకి వెళ్తేనే రాజకీయ అవకాశాలు దక్కుతాయని యువతకు నమ్మకం కలిగించేలా సరికొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. జెన్జీస్ ను అట్రాక్ట్ చేసేలా పవన్ వేస్తున్న వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.